దేవుడు ఆశించినవి మనలో నెరవేరం. ఈ క్రమంలో వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరిని నేను అభినందిస్తున్నాను. ఈవేళ మన ధ్యానానికి మన ముందుకు వచ్చిన అధ్యాయం, మన క్రమాధ్యాయనం ప్రకారం రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం మన ధ్యాన అధ్యాయం. ఇందులో 66 వచనాలు ఉన్నాయి. సుదీర్ఘమైన అధ్యాయం ఇది. సొలొమోను మందిర నిర్మాణం, అలాగే తన నగర నిర్మాణం కూడా చేశాడని చూచాము. మందిరాన్ని 7 సంవత్సరాలు కడితే తన నగరాన్ని 13 సంవత్సరాలు కట్టాడని గత ధ్యానాల్లో మనం చూచాము. దేవుడు అవకాశం కూడా ఆయనకి ఇచ్చాడు. మందిరం అంటే ఒక చోటే కట్టేది, నగరం అంటే ఊరంతా కట్టేది. అందుచేత తన నగర నిర్మాణానికి, నగర సుందరీకరణ కావచ్చు, వీటన్నిటికీ దేవుడు ఎక్కువ సమయాన్ని ఇచ్చాడు. ఈ నిర్మాణం 7వ అధ్యాయంలో మందిరము, నగరము నిర్మాణం అయిపోయింది. 8వ అధ్యాయంలో ప్రతిష్ట కార్యక్రమం, మందిర ప్రతిష్ట చేస్తున్నాడు. డెడికేషన్ సర్వీస్ అన్నమాట. ఈ మందిర ప్రతిష్ట కార్యక్రమమే 8వ అధ్యాయం అంతా కూడా. మందిరము ప్రతిష్ట చేయబడింది. ఇందులో ఈ క్రమంలో మనం 8వ అధ్యాయం చూడండి. మొదటి 3 వచనాలు. అప్పుడు సీయోను దావీదుపురంలో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేళ్ల పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేళ్ల పితరుల కుటుంబం పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. కాబట్టి ఇశ్రాయేలందరినూ ఏతనీమను 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను వద్ద కూడుకొనిరి. ఇశ్రాయేళ్ల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చిరి. 10వ వచనం చూడండి. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరము నింపెను. యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకు అనుగ్రహించిన మీ సన్నిధిని బట్టి వందనాలు. చదవబడిన వాక్య భాగాలను దీవించండి తండ్రి. ధ్యానిస్తుండగా మీ ఆత్మ సహాయం అనుగ్రహించి మహిం పొందమని యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం చదువుకున్న 8వ అధ్యాయంలోని కొన్ని వచనాలు మొదటి 11 వచనాల్లో మొదటి 4 వచనాలు చదువుకున్నాం, తర్వాత 10, 11 చదివాం. ఈ వచనాలలో మందిర ప్రతిష్టకు వారు ఉపక్రమిస్తుండగా మందిరము మహిమతో నింపబడడం ఇక్కడ చూస్తున్నాం. మొదటి 11 వచనాలు మందిర మహిమ, ద గ్లోరీ అబౌట్ ద టెంపుల్. యెహోవా తేజో మహిమ,
యెహోవా మందిరములో నిండుకొనగా అని 11వ వచనంలో చూస్తాం. మేఘము ఆ మందిరాన్ని కమ్మడం, తేజో మహిమ మందిరములో నిండుకొనడం అని ఒక అతీతమైన సంగతి. ఇది ఒక అతీతమైన సంగతి, ఇంతకుముందు ఎన్నడూ జరగనిది. విస్మయం కలిగించేది, భయాన్ని కూడా కలిగించేది. దేవుడు జరిగించాడు. మందిరం మహిమ, ద గ్లోరీ ఓవర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది ఇక్కడ కనబడుతున్న సంగతి. ప్రత్యక్ష గుడారం కాలంలో కూడా మేఘము కమ్ముకోవడం అనేది చూస్తాం. ఇది క్రమంగా జరుగుతూ వచ్చింది. ఆ మేఘంలో నుండి దేవుడు కూడా మాట్లాడాడు. ఉదాహరణకు సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. మేఘము వారి మధ్యకు రావడం, మేఘము ఎత్తివేయబడడం అన్న అంశాలు 12వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, పన్నెండవ అధ్యాయంలో ఆయన సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా వారు మాట్లాడినప్పుడు మేఘము అనే మాట ఇక్కడ ప్రస్తావించబడుతుంది. చూడండి, 5వ వచనంలో యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రతి గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను అని చూస్తున్నా. యాత్రలో మేఘస్తంభం వారితో ఉండడం అనేది జరుగుతూ వచ్చింది. అంటే దేవుడు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆయన మేఘాలను తీసుకుని వచ్చి అందులో నుండి మాట్లాడాడు. మేఘాలను పూజించడం కాదు, ఆయన మేఘవాహనుడు. రాజు ఒక అధికారి కారులో వస్తే మన దగ్గరికి, మనం కారుకు దండం పెట్టడం, అధికారికి దండం పెడతాం. ఎవరైనా కారుకు దండం పెడితే అది వెర్రితనం అని అందరూ వెకిలి చేష్టని సులభంగా భావిస్తారు. మేఘాలకు దండం పెట్టడం, అర్జున ఫల్గుణ అని అరవడం లోకం చేసే పని. ఆయన మేఘవాహనుడు. మేఘాల మీద ఆయన వచ్చేవాడు. మేఘాలు దేవుని వెహికల్స్. దేవుని రవాణా సంస్థ మేఘాలంటే. దైవ రవాణా సంస్థ. ఇది ఆదికాండంలో వారి యాత్రలో ఉంది. ఆ తరువాత అపోస్తల కార్యాల గ్రంథంలో మొదటి అధ్యాయంలో 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా
ఒక మేఘము ఆయనను తీసుకొని పోయెను. ఆయన మేఘవాహనుడు. మేఘాల మీద ఆయన వెళతాడు. ఆయన వెళ్ళడం మాత్రమే కాకుండా పౌలు తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనం, ఆ మీదట సజీవము నేర్చుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. పుట్టినట్లు మేఘముల యందు అనుంది. ఇవి దేవుని ట్రాన్స్పోర్టేషన్ శాఖ అన్నమాట. మేఘాల మీద ఆయన వస్తాడు. మేఘాల మీద మనలను ఆయన తీసుకుంటాడు. ఇది ఎలా సాధ్యం? మేఘాల్లో సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుందా? సెల్ ఫోన్ ఛార్జర్ ఉంటుందా? ఉమ్మేసుకోవడానికి కిటికీ ఉంటుందా? ఒక్కపోస్తే ఫ్యాన్ ఉంటుందా? ఇవన్నీ కూడా బైరి నరేష్ మాటలు. ఇవి లోకంలో ఇంగితం ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు కాదు. దేవుని విషయంలో సైన్స్ సైలెంట్ అయితేనే మనకు సెన్స్ పనిచేస్తుంది. వాళ్ళది సైన్సివిటీ, మనది సెన్సివిటీ. అంచేత కారణాలను మనం చూడలేం. మేఘాలు, ఆయన మేఘం మీద దిగి వచ్చాడు. మేఘంలో నుండి ఆయన మాట్లాడాడు. ఈయన నా ప్రియకుమారుడని ధ్వని మేఘంలో నుండి వచ్చింది. అంచేత ఈ తరహా క్రమం మనకు పాత నిబంధన నుండి కనిపిస్తూనే వస్తుంది. ఈ 12వ అధ్యాయం సంఖ్యాకాండంలో 10వ వచనంలో మేఘము ఎత్తబడిన అని కూడా ఉంది ప్రత్యక్ష గుడారములో నుండి. తర్వాత వాళ్ళు బయలుదేరారు. మేఘం ఎత్తబడితే వాళ్ళు బయలుదేరతారు. ఇది మనకు కనిపిస్తున్న సంగతి. సొలొమోను మందిరాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడు ఈ మేఘబంధం ఇక్కడ మనం చూస్తున్నాం. మేఘబంధం, మేఘము మందిరాన్ని నింపింది. మేఘము మందిరాన్ని నింపింది. అంతేకాకుండా మనం చదువుకున్న వచనంలో మరొకటి కూడా చెప్పబడింది. అదేమిటి? మహిమ, తేజో మహిమ. మేఘమును నిండుకొనగా, అదే మేఘమున్న హేతువు చేత, ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. ఇది దేవుడు మనకు అనుగ్రహించే ఒక క్రమం. ఈ రోజుల్లో మేఘం రావడం కనుక ఏమాత్రం జరిగితే అది రకరకాల వర్తమానాల్లాగా మారి వైరల్ అవుద్ది సోషల్ మీడియాలో. పలుకు నుండి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు అని రకరకాల మాటలు మాట్లాడతారు. ఇశ్రాయేళ్ల మధ్య ఆ దినాల్లో భక్తి మెజారిటీ వాళ్ళదే. ప్రశ్నించేవారు
వ్యతిరేకంగా మాట్లాడేవారు మనకు కనిపించారు. అందుచే దేవుని కార్యాలు జరిగాయి. ఇప్పుడు అంతా మిళితమైంది. సంఘం అని మనం చెప్పుకున్న ఒక సంఘాన్ని అందరి విశ్వాసాలు ఒక రకంగా ఉండవు, అందరి ప్రమాణాలు ఒక రకంగా ఉండవు. ఆధునిక విశ్వాసి ప్రమాణాలు సాంఘిక వ్యవహారాలతోనూ, ఆర్థిక వ్యవహారాలతోనూ, ఆరోగ్య వ్యవహారాలతోనూ ముడిపడి ఉన్నాయి ఈ దినాల్లో. దాన్ని బట్టి భక్తి హెచ్చుతగ్గులు ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అందుచేత ఇక్కడ 8వ అధ్యాయంలో మేఘము వారిని కమ్మింది. మొదటి 11 వచనాల్లో మందిర మహిమ చూస్తాం. మీరు నోట్ చేసుకుని త్వరగా అయిపోతుంది. 12 నుండి 21 వచనాలు మందిర నిర్మాణ నివేదిక చదువుతున్నాడు సొలొమోను. ఆ నిర్మాణంలో నా తండ్రికి చేత కట్టించాలనుకుంటే దేవుడు అంగీకరించలేదు. నీ కుమారుని చేత నేను కట్టిస్తాను అని అది నాకు అప్పగించాడు. ఆ నిబంధన అందులో ఉంది అని కూడా ఇశ్రాయేలు చరిత్రను ఉటంకిస్తూ చెప్పాడు. అంచేత 12 నుండి 21 వచనాల్లో మందిర నిర్మాణ నివేదిక మనం చూస్తాం. 22 నుండి 29 వచనాలు దావీదు కుటుంబ దీవెన గుర్చిన ప్రార్థన సొలొమోను చేస్తాడు. దావీదు తన ప్రవర్తన ఎలా ప్రవర్తించాడో వారన్నీ జ్ఞాపకం చేసుకుని తన ఇంటిని దీవించమని సొలొమోను చేసిన ప్రార్థనగా మనం చూస్తాం. 30 నుండి 34 వచనాలలో ప్రజలు పొరపాటుని పాపం చేసి తిరిగి మీ సన్నిధికి వస్తారు ప్రభువా మందిరానికి. వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు వారి పాపాలు క్షమించి వారి క్షేమాన్ని ఇవ్వండి అని చేసిన ప్రార్థన 30 నుండి 34 వచనాల్లో మనకు కనిపిస్తుంది. పశ్చాత్తాప ప్రార్థన, క్షమాపణ అంటాం దాన్ని. ఈ 66 వచనాల్లో ఇవి విభాగాలన్నమాట. మొదటి 11 మందిర మహిమ, 12-21 మందిర నిర్మాణ నివేదిక, 22 నుండి 29 దావీదు కుటుంబ దీవెనకై ప్రార్థన, 30 నుండి 34 పశ్చాత్తాప ప్రార్థన, క్షమాపణ. ఇవి మనకు కనిపిస్తాయి. 35 నుండి 40 వచనాలు మనం చూస్తే 35 నుండి 40 వచనాల్లో కరువు, వ్యాధి బాధలు, ప్రకృతి వైపరీత్యాల నుండి క్షేమాన్ని ఇవ్వండి. ఇవి మందిరంలో ఈ విధంగా ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఈ అంశాల కొరకు ఆలకించి మేలు చేయండి అని సొలొమోను అంటున్నాడు. అయితే మందిరం యొక్క వినియోగం, ఉపయోగం 26 వచనాల్లో ప్రస్తావించబడింది. అంచేత 35-40 వచనాల్లో కరువులు, అంచేత 37వ వచనంలో దేశముందు క్షామము కానీ, తెగులు కానీ, గాడ్పు దెబ్బ కానీ, చిత్తపట్టుట కానీ, మిడతలు కానీ, చీడపురుగు కానీ కలిగినప్పుడు, అలాగే వ్యాధి, ఆ తర్వాత వర్షలేమి, 36 వర్షము కురిపింపుము, ఇలాంటివి కరువు కాటకాల నుండి, వ్యాధి బాధల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుండి విడుదలకై చేసే ప్రార్థన 35-40 వచనాల్లో మనం చూస్తాం. 41 నుండి 43 వచనాల్లో పరదేశులకై ప్రార్థన 41లో చూస్తాం. మరియు ఇశ్రాయేలులో నీ జనుల సంబంధులు కానీ పరదేశులుగా నీ నామును బట్టి దూరదేశం నుండి వచ్చి అలాగ ఇతరులు వచ్చి ఆశ్రయం తీసుకున్నప్పుడు
వారు మన దేశం వారు కాదు, వాళ్ళు సెటిలర్స్, వాళ్ళు వేరే వాళ్ళు, మన ప్రాంతం వాళ్ళు కాదు. వీళ్ళు ఈస్టు, వాళ్ళు వెస్టు అనకుండా, వీళ్ళు ఉత్తరాంధ్ర, వీళ్ళు కోస్తా జిల్లాల వాళ్ళు అనకుండా, రాయలసీమ ఇంకా ఇతర ప్రాంతాలు అలా కాకుండా ప్రజలు, పరదేశులు ఆశ్రయానికి వస్తారు ప్రభువా. జీవన క్రమంలో వాళ్లను మీరు కాపాడండి. ఈ మందిరంలో చేసే ప్రార్థనలు ఇవన్నీ కూడా సొలొమోను వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు. 41, 43 పరదేశుల క్షేమం కొరకు ప్రార్థన. 44 నుండి 53 వచనాలలో శత్రువుల నుండి, ఇశ్రాయేలుకు చుట్టూ శత్రువులే అంచేత శత్రువుల నుండి విడుదల మాకు అనుగ్రహించండి. శత్రు మోక నుండి మమ్మల్ని తప్పించండి. కొన్నిసార్లు మేము చేసిన పాపాన్ని బట్టి మమ్మల్ని చెరబట్టుకుని పోయే ప్రమాదం ఉంది ఇతర రాజులు. అప్పుడు మేము పశ్చాత్తాపడితే ప్రభువా మమ్మల్ని క్షమించి మాకు విడుదల ఇవ్వండి అని చేసిన ప్రార్థన కనిపిస్తుంది 44 నుండి 53 వచనాలలో. ఆ తర్వాత 54 నుండి 63 వచనాలలో క్లోజింగ్ ప్రేయర్ కనిపిస్తుంది. 54 నుండి 63 వచనాలు క్లోజింగ్ ప్రేయర్, ముగింపు ప్రార్థన. ఇక్కడ మనం చూస్తాం ప్రార్థన ముగింపు. ఆ తర్వాత 64 నుండి 66 వరకు ఉన్న వచనాలలో మనకు కనిపించే సంగతి ఏంటంటే బలి అర్పణ, ఉత్సవము. 65 వచనంలో అనగా 14 దినములు యెహోవా సముఖమందు ఉత్సవము చేసిరి. సెలబ్రేషన్. బలి అర్పణ విస్తారమైన 1,20,000 గొర్రెలు అని వ్రాయబడింది. ఇలాగూ దేశమంతా పండగ చేస్తున్నారు. అక్కడ దేశమంతా మందిరం చుట్టూనే ఉన్నారు. ఇలాంటి ఈ క్రమంలో ప్రతిష్ఠ చేసిరనుందండి 64 వచనంలో. 63లో ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలు అందరును యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఇన్ని ఈ 66 వచనాల్లో ఇన్ని సంగతులు మనకు కనిపిస్తున్నాయి. మందిరం ఈ అవసరాల్లోనికి వెళుతుంది, సంఘము ఈ అవసరాల్లోనికి వెళుతుంది, ఈ అంశాల్లోనికి వెళుతుంది. అందుచేత మనం దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వివిధ అంశాల వివరాలను దేవుని దగ్గర చెప్పుకోవడం మనం చేయాలనే ఒక సర్వసాధారణ హెచ్చరిక మనకు కనిపిస్తుండగా, ఆ ప్రకారం మనం దేవుని సన్నిధిని ఆచరిస్తూ మందిర వినియోగంలో ప్రజలు మేలు పొందినట్లుగా ఆయన సన్నిధిలో మనం దేవుణ్ణి ప్రార్థించడం, అలాగే ఆయన్ను ఆరాధించడం, ఉత్సవం చేయాలనే ఒక నమూనా నకలు సొలొమోను ఇక్కడ చూపిస్తున్నాడు. అది మనకు ఒక ప్రత్యేకమైన మోడల్ గాను, ఒక బ్లూ ప్రింట్ గాను ఉండునట్లుగా ప్రభు తన సహాయాన్ని మనకు అనుగ్రహించుగాక. నేను మరొకసారి చెప్పి ప్రార్థన చేసి ముగిస్తాను. మొదటి 11 వచనాలు మందిర మహిమ. 12-21 వచనం మందిర నిర్మాణ నివేదిక. 22-29 దావీదు కుటుంబ దీవెనకై ప్రార్థన. 30-34 పశ్చాత్తాప ప్రార్థన, క్షమాపణ. 35-40 కరువు, వ్యాధి బాధల, ప్రకృతి వైపరీత్యాల నుండి విడుదలకై ప్రార్థన.
41 43 పరదైసుల క్షేమం కొరకై ప్రార్థన. 44 నుండి 53 శత్రువుల నుండి విడుదలకై ప్రార్థన. 54 నుండి 63 ముగింపు ప్రార్థన ప్రతిష్ట. ఆ తర్వాత 64 నుండి 66 బలి అర్పణ ఉత్సవము. ఇవి మందిరంలో విత్ ఇన్ ద అసెంబ్లీ, విత్ ఇన్ ద చర్చ్, విత్ ఇన్ ద టెంపుల్ జరుగుతున్న సంగతులుగా సొలొమోన్ మనకిచ్చాడు. అవి ఈనాడు కూడా మనం విభిన్న కోణాల్లో జరిగిస్తున్నాం. కనుక ఈ నమూనాలో, ఈ నకల్లో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి మేలు పొందాలని, ఇది మనం హెచ్చరికగాను ఒక మోడల్గాను ఉండునట్లుగా ప్రభు తన సహాయాన్ని మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం.